సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. యూజర్ నేమ్ దయా, పాస్వర్డ్ పోలీస్ పోలీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పాన్స్ ఎలా ఉంది మీకు? బేసిక్గా నాకు ఎందుకో ప్రత్యేకంగా నాకు ఎప్పుడు కూడా ఈ ఇంత కలెక్ట్ చేస్తేనే సినిమా బాగున్నట్టు. సరే ఆ పని పాపం ప్రొడ్యూసర్ చేసుకుంటూ ఉంటాడు. బట్ మోర్ దెన్ దాట్ నాకు బాగా నాకు ఎందుకో టెంపరేచర్ వెరీ గుండెకి హత్తుకుపోయే సినిమా. అంటే నేను చేసిన 24 సినిమాల్లో సోఫార్, సరే అఫ్కోర్స్ అన్నీ నచ్చే చేస్తాం అనుకోండి, బట్ ప్రతిదీ సక్సెస్ అవ్వాల్సిన రూల్ లేదు. అన్ఫార్చునేట్గా మన దగ్గర ఏంటంటే సక్సెస్కి చుట్టాలు ఎక్కువ ఉంటారు, ఫెయిల్యూర్ మాత్రం అనాథగా మిగిలిపోద్ది. ఎవరో ఒకరి మీదే ఆ బాధ్యతని ఆపాదించేస్తూ ఉంటారు, మోపేస్తూ ఉంటారు, నీ వల్ల ఫ్లాప్ అయిందో లేదా నీ వల్ల ఇదైందో అని. బట్ ఏదైనా కూడా ఇట్స్ అ క్యూములేటివ్ ఎఫర్ట్. నాకు మామూలుగా సింహాద్రి ఎంత ఇష్టమో, సింహాద్రి తర్వాత ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇట్ వాజ్ మిజరబుల్ ఫెయిల్యూర్. బాధ ఉంటుంది, ఇంత కలెక్ట్ చేయలేదనే బాధ కాదు, నా ప్రయత్నం నచ్చలేదే అంటే ఏదో కొరత ఉంది ఇందులో అన్న బాధ ఎక్కువ. నాకు మిమ్మల్ని తెలిసిన వాడికి తెలుసు ఆ విషయం బాగా, ఎక్కడ ఏంటి సరిపోవట్లేదు అనే ఫీలింగ్ చాలాసార్లు మనమే ఇంటరాక్ట్ అయ్యాం ఎన్నోసార్లు. ఐ మీన్ బాగా అన్ని మెసేజెస్లో నాకు వచ్చిన వీటిలో నేను ఆ రోజు రాత్రంతా నిద్ర లేదండి నాకు. మామూలుగా అయితే సరే వెళ్ళి నిద్రపోవాలి, బట్ ఎందుకో ఈ సినిమా ఒక స్పెషల్ ఫిలిం. ఎందుకో ఎలాగో తెలియదు, బాగా కనెక్ట్ అయిపోయాను. ఎందుకో పొద్దున్న లేచిన తర్వాత మామూలుగా మెసేజ్లు వస్తున్నాయి, మిస్డ్ కాల్లు ఉన్నాయి ఫోన్కి, అర్థం అవట్లేదు ఏంటి బాగోలేదని ఫోన్లా బాగుందని ఫోన్లా. బహుశా నాకు తెలిసి సింహాద్రి సినిమాకి ఇంత టెన్షన్ పడుంటానేమో, మళ్ళీ ఈ సినిమాకి అంత టెన్షన్ పడ్డాను. అందులో ప్రిసైజ్గా ఒక మెసేజ్ ఏంటంటే, ఒక అభిమాని ఫోటో పంపించి ఇలా కాలర్ ఎత్తుకునే ఫోటో పంపించాడు అతను. నాకు ఇంకా అసలు ఫస్ట్ కిక్ అది నాకు. మీరు ఆడియోలో చెప్పారు, నాకు హిట్టులు ఫ్లాపులు వద్దు, మీకు కాలర్ ఎగరేసుకొని నందమూరి అభిమానైన ప్రతి ఒక్కడు ఈ భూమి మీద తిరగాలనేదే నా కోరిక. థియేటర్లోంచి సినిమా అయిపోయి బయటకు వస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కాళ్ళు అలా ఎత్తుకుని వస్తున్నారు. మీరు ఆడియోలో ఏమైతే చెప్తారో దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతూ పూనకాలు లిటరలీ. ఈవెన్ నేను కూడా చాలా రోజుల తర్వాత చూసాను. ఇది దయాగాడి దండయాత్ర, నందమూరి విజయయాత్ర. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు.